హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ది మౌనికా సింహ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి గుజరాతీ స్పెషల్ స్నాక్ ఐటమ్ డోక్లా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈరోజు నేను చూపిస్తానండి. అలాగే నా తరపున వచ్చిన రిక్వెస్ట్ అండి, నా వీడియోస్ కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ చేసుకోవడానికి శనగపిండి, మెయిన్ శనగపిండి అండి. ఇక్కడ నేను 1 కప్ వరకు శనగపిండి తీసుకున్నాను. శనగపిండి ఒక బౌల్లోకి తీసుకున్నాను. అలాగే కొద్దిగా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ వరకు షుగరు, కొద్దిగా పసుపు యాడ్ చేసేసుకొని పిండి అంతా బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసేసుకోవాలి. ఈ పిండిలో కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి. ఒకేసారి వాటర్ వేసేసుకుంటే ఏంటంటే శనగపిండి ఉండలు కట్టేస్తుంది కాబట్టి కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఇక్కడ నేను కలిపేసుకున్నానండి. మొత్తం కంప్లీట్గా వాటర్ వచ్చేసి ఒక 1/2 కప్ కంటే కొంచెం ఒక 2 or 3 టేబుల్ స్పూన్స్ ఎక్స్ట్రా వాటర్ పడుతుంది అంతే. ఎక్కువ వాటర్ అయితే పట్టదు 1 కప్పు పిండికి. ఈ విధంగా కలిపేసి తీసుకోవాలన్నమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మరి దోసపిండిలాగా కాకుండా మరి గట్టిగా కాకుండా ఇట్లా మీడియంగా ఉండాలి. ఇది కలుపుకున్న తర్వాత ఒక 10 to 15 మినిట్స్ పక్కకు పెట్టేసుకోవాలి. మనం షుగర్ డైరెక్ట్గా యాడ్ చేసుకున్నాం కదా, ఆ షుగర్ అంతా మెల్ట్ అయ్యేంత వరకు పక్కకు పెట్టుకోవాలి. ఇక్కడ నేను 15 మినిట్స్ పక్కకు పెట్టుకున్న తర్వాత ఈ పిండిని ఒకసారి కలిపేసి తీసుకున్నాను. నెక్స్ట్ ఇందులోకి వచ్చేసి ఒక ఈనో ప్యాకెట్, అలాగే కొద్దిగా నిమ్మరసం యాడ్ చేసుకున్నాను. ఈనో లేని వాళ్ళు బేకింగ్ పౌడర్ కానీ బేకింగ్ సోడా కానీ యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ నిమ్మరసం యాడ్ చేసిన తర్వాత ఇది సోడా అంతా బాగా పొంగేసేసి బాగా స్పంజీగా వస్తాయి అన్నమాట. ఇక్కడ డోక్లా వచ్చేసేసి నేను ఒక సపరేట్ ప్లేట్ తీసుకొని దానికి ఆయిల్ గ్రీస్ చేసుకొని ఈ కలుపుకున్న బ్యాటర్ అంటే పిండి మొత్తాన్ని ఇందులో యాడ్ చేసేసుకుంటున్నాను. ఈ ప్లేట్లో మనము నార్మల్గా గిన్నె కానీ ప్లేట్ కానీ ఎందులోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇక్కడ నేను నార్మల్ ప్లేట్లో ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. మొత్తం ప్లేట్లో వేసుకున్న తర్వాత ట్యాప్ చేసుకోవాలి. అలాగే ఇది ఉడికించుకోవడానికి కళాయిలో కొద్దిగా వాటర్ తీసుకున్నానండి. సెంటర్లో స్టాండ్ పెట్టేసేసి ఇంకా ఈ డోక్లాని పెట్టేసేసుకొని బాయిల్ చేసేసుకోవడమే. నాకు ఇక్కడ 30 మినిట్స్ బాయిల్ చేసుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. నాకు ఇక్కడ ఉడికిపోయిందండి. ఇది కొంచెం లైట్గా చల్లారాలన్నమాట. వేడి మీద ఉన్నప్పుడు సైడ్కి రాదు. అందుకని చెప్పేసి కొద్దిగా ఒక 5 మినిట్స్ వదిలేసి చల్లారిన తర్వాత ఒక చాక్ తోటి సైడ్ లేయర్స్ కొంచెం లూజ్ చేసేసి ఈ ప్లేట్ నుంచి డోక్లాని తీసేసాను. చాలా ఈజీ ప్రాసెస్ అండి. హై ప్రోటీన్, చాలా హెల్దీ అనమాట ఇది రెసిపీ మాత్రము. ఇక్కడ నేను చిన్న పీసులుగా కట్ చేసుకుంటున్నాను. సపరేట్ చేసిన తర్వాత మనకు ఏ సైజ్ తినాలనుకుంటామో ఆ సైజ్ పీసులుగా కట్ చేసేసుకోవచ్చు. నేను ఇక్కడ కొంచెం చిన్న పీసులు కానీ కట్ చేసుకుంటున్నాను. కేక్ కంటే ఎక్కువ స్పంజీగా ఉంది. చాలా అంటే చాలా స్పంజీగా ఉంది. చాలా టేస్టీగా కూడా ఉంది. నేను ఫస్ట్ టైం ప్రిపేర్ చేసినా కానీ చాలా బాగా వచ్చిందండి. చాలా స్పంజీగా, టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇక్కడ నేను పీసులుగా కట్ చేసి పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ఇందులోకి తాలింపు కోసము స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ తీసుకున్నాను. ఈ ఆయిల్లో వచ్చేసేసి ఒక 4-5 పచ్చిమిర్చి కొంచెం పొడుగ్గానే కట్ చేసి యాడ్ చేశాను. అలాగే కొద్దిగా ఆవాలు యాడ్ చేసుకున్నాను. మెయిన్ ఇందులోకి వచ్చేసేసి ఆవాలు పచ్చిమిర్చి ఉంటే సరిపోతుందన్నమాట. కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకొని ఒక గ్లాస్ వరకు, అంటే మనం ఏ కప్ అయితే తీసుకున్నామో ఆ కప్తో 1 కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకొని కొద్దిగా షుగరు, కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు షుగర్ యాడ్ చేశాను, కొద్దిగా సాల్ట్ యాడ్ చేశాను. ఈ సాల్ట్ అంతా బాగా మెల్ట్ అయ్యి అంటే మొత్తం కరిగిపోవాలండి వాటర్లో. కరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక నిమ్మ చెక్క వచ్చేసేసి మనము పిండిలో యాడ్ చేసాం కదా, ఇంకో నిమ్మ చెక్క ఈ వాటర్లో యాడ్ చేసేసి వేడిగా ఉన్నప్పుడే ఈ వాటర్ని డోక్లా మీద యాడ్ చేసేసుకోవాలి. ఈ వాటర్ అంతా అబ్జర్వ్ చేసేయాలండి. డోక్లా మొత్తము కొంచెం మెత్తగా వస్తుందన్నమాట. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, ఒక పీస్ తీసేసి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇక్కడ నేను సపరేట్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకున్నాను. హై ప్రోటీన్స్, హై క్యాలరీస్, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే నా తరపున వచ్చిన రిక్వెస్ట్, నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇలాంటి స్నాక్స్ రెసిపీస్ కానీ ఇన్స్టెంట్ రైస్ రెసిపీస్ కానీ మన ఛానల్లో చాలా ఉన్నాయి. ఎవరైనా చూడండి వాళ్ళంటే ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్.